26 ఇయర్స్ ఇండియన్ ఆరిజిన్ అయిన సుచిర్ బాలాజీ రీసెంట్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో అతని అపార్ట్మెంట్ లో అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. బట్ ఈ సూసైడ్ ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయింది? ఎలాన్ మస్క్ కూడా ఇది సూసైడ్ లాగా కనిపించట్లేదు అని చెప్పి ట్వీట్ చేశాడంటే ఇతని సూసైడ్ వెనక అంత పెద్ద మిస్టరీ ఏముంది ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ అబ్బాయి ఎవరంటే ఇతను ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీ ఐడియా ఉందా? మన చాట్ జీపీటీ యూజ్ చేస్తాం కదా, ఆ కంపెనీలో ఎక్స్ ఎంప్లాయీ. ఓపెన్ ఏఐ అనేది వరల్డ్ లోనే ద బిగ్గెస్ట్ కంపెనీ. ఆ కంపెనీకి ఎప్పుడో తను జాబ్ చేసి రిజైన్ చేసిన ఒక ఎంప్లాయీకి సంబంధం ఏంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. 2023లో సుచిర్ బాలాజీ ఓపెన్ ఏఐకి రిజైన్ చేసి బయటకు వచ్చాడు. కానీ రీసెంట్ గా అంటే ఈ అక్టోబర్ లో ఓపెన్ ఏఐ మీద కేసేసాడు. ఏమని? ఇంటర్నెట్ లో దొరుకుతున్న సిటిజన్స్ అంటే ఇండివిజువల్స్ పర్సనల్ డేటా అంటే కాపీ రైటెడ్ డేటాని ఇల్లీగల్ గా వాళ్ళు తమ ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అని. సో ఇలా పర్సనల్ డేటాను థెఫ్ట్ చేసి ఏఐ మోడల్స్ కి ఇచ్చి ట్రైన్ చేయడాన్ని లా ప్రకారం ఇల్లీగల్ గా భావిస్తారు. సో ఇతను ఓపెన్ ఏఐకి చాట్ జీపీటీ చేస్తున్నప్పుడు అతను ఒక ప్రాజెక్ట్ కి ఎంప్లాయీగా కూడా ఉన్నాడు, అంటే పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో అతనికి ఈ ఓపెన్ ఏఐ కంపెనీలో ఏం జరుగుతుందో ఒక ఐడియా ఉంది కాబట్టి డేటా మొత్తాన్ని సేకరించి అతను కేసేశాడు. రీసెంట్ గా శాన్ ఫ్రాన్సిస్కోలో అతని అపార్ట్మెంట్ లో అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. రిపోర్ట్స్ ప్రకారం అది సూసైడ్ అంటున్నారు, బట్ నో బడీ నోస్ ద రియల్ రీజన్. రీసెంట్ గా సుచిర్ బాలాజీ న్యూస్ టైమ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అక్కడ ఆ ఇంటర్వ్యూలో అతను ఇండైరెక్ట్ గా చిన్న హింట్ ఇచ్చాడు. ఓపెన్ ఏఐ ఇల్లీగల్ గా ఇండివిజువల్ పర్సనల్ డేటాని ఇంటర్నెట్ నుంచి తీసుకొని ఎలా తమ ఏఐ మోడల్స్ ని ట్రైన్ చేయడానికి ఉపయోగిస్తుందా అని చెప్పేసి. కానీ తను సూసైడ్ చేసుకుని చనిపోయిన తర్వాత తను అంత రీసెర్చ్ చేసి కేసు వేసిన డాక్యుమెంట్స్ ఒక్కటి కూడా అపార్ట్మెంట్ లో కనిపించలేదంటే ఇది చిన్న డౌట్ లాగలేదా? ఇదే అసలు ట్విస్ట్. ఒక్క పేపర్ కూడా కనిపించలేదంట అతని రీసెర్చ్ కి సంబంధించింది. ఎలాన్ మస్క్ ఫస్ట్ నుంచి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డేంజర్ అని చెప్తూనే వస్తున్నాడు. ఈ సుచిర్ బాలాజీ పేరెంట్స్ కూడా తమ కొడుకుది సూసైడ్ కాదు, ఖచ్చితంగా ఇది మర్డర్ అని చెప్పేసి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎలాన్ మస్క్ వాళ్ళ పేరెంట్స్ కి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీస్, కొన్ని వేల లక్షల కోట్ల టర్న్ ఓవర్స్ ఉన్న కంపెనీస్ వెనక ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.